నిన్నటి కరెంట్ అఫైర్స్ చివరి ప్రశ్నకు సమాధానం. మెన్స్ ఇంటర్నేషనల్ టీ20ల్లో అత్యధిక వికెట్లు తీసిన క్రికెటర్ ఎవరు? పురుషుల అంతర్జాతీయ టీ20ల్లో భూటాన్ క్రికెటర్ సోనం ఏషే చరిత్ర సృష్టించాడు. ఓ టీ20 మ్యాచ్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్గా నిలిచాడు. మయన్మార్తో జరిగిన మ్యాచ్లో 22 సోనం 4 ఓవర్లలో కేవలం 7 పరుగులే ఇచ్చి 8 వికెట్లు పడగొట్టాడు. సోనం ధాటికి ప్రత్యర్థి జట్టు 9.2 ఓవర్లలో 45 పరుగులకే కుప్పగూలింది. నెంబర్ 1 దక్షిణ ధృవాన్ని చేరి భారతీయురాలి రికార్డ్. తన సాహసంతో ఓ భారతీయ యువతి చరిత్ర సృష్టించింది. 18 ఏళ్ల కామ్యా కార్తికేయన్ అంటార్కిటికా మీదుగా 115 కిలోమీటర్లు స్కీయింగ్, ట్రెక్కింగ్ చేసి డిసెంబర్ 27న దక్షిణ ధృవానికి చేరుకుంది. ఈ ఫీట్ సాధించిన అత్యంత పిన్న వయస్సు గల ఇండియన్ గా, ప్రపంచంలోనే సెకండ్ యంగెస్ట్ ఉమెన్ గా కామ్యా నిలిచింది. నెంబర్ 2 FCI చైర్మన్ గా రవీంద్ర కుమార్. ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ గా రవీంద్ర కుమార్ నియమితులయ్యారు. 1997 బ్యాచ్ IAS ఆఫీసర్ అయిన ఈయన ప్రస్తుతం మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేషన్ అడిషనల్ సెక్రటరీగా సేవలందిస్తున్నారు. రవీంద్ర కుమార్ తో పాటు మరో 25 మంది సివిల్ సర్వెంట్ల బదిలీలు జరిగాయి. నెంబర్ 3 100 కోట్ల మార్క్ దాటిన బ్రాడ్ బ్యాండ్ సబ్స్క్రైబర్స్. దేశంలో బ్రాడ్ బ్యాండ్ సబ్స్క్రైబర్స్ సంఖ్య 100 కోట్లు దాటింది. 2015 నవంబర్ నాటికి 13.15 కోట్లుగా ఉన్న బ్రాడ్ బ్యాండ్ సబ్స్క్రిప్షన్స్ 2025 నవంబర్ నాటికి 100.37 కోట్లకు పెరిగింది. 10 ఏళ్లలో 6 రెట్ల గ్రోత్ నమోదైంది. డిజిటల్ ఇండియా దిశగా ప్రభుత్వ ప్రోత్సాహం, 4G, 5G నెట్వర్క్ విస్తరణ, మొబైల్ డేటా సరసమైన ధరలకే అందుబాటులోకి రావడం, స్మార్ట్ ఫోన్ వాడకం పెరగడం ఇందుకు కారణాలుగా తెలుస్తోంది. నెంబర్ 4 ప్రళయ్ మిజైల్ ప్రయోగం విజయవంతం. DRDO మరో మిజైల్ ను విజయవంతంగా ప్రయోగించింది. సింగిల్ లాంచర్ ద్వారా 2 ప్రళయ్ మిజైల్స్ ను పరీక్షించింది. డిసెంబర్ 31న ఒడిశా తీరంలో ఈ మిజైళ్లను ప్రయోగించారు. దేశీయంగా తయారు చేసిన ఈ మిజైల్ సుదూర లక్ష్యాలను కూడా ఖచ్చితత్వంతో ఛేదించగలదు. నెంబర్ 5 డొనాల్డ్ ట్రంప్ కు శాంతి పురస్కారం. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు ఈ ఏడాది శాంతి పురస్కారం అందజేయనున్నట్లు ఇజ్రాయెల్ ప్రకటించింది. తమ అత్యున్నత పురస్కారంలో పీస్ కేటగిరీని యాడ్ చేస్తున్నట్లు తెలిపింది. అదే జరిగితే ఇజ్రాయెల్ అత్యున్నత పురస్కారం అందుకున్న తొలి నాన్ ఇజ్రాయెలీగా ట్రంప్ నిలవనున్నారు. ఇక ఈ రోజు కరెంట్ అఫైర్స్ క్వశ్చన్: ఏ దేశాన్ని ల్యాండ్ ఆఫ్ లిలీస్ అని పిలుస్తారు? ఈ ప్రశ్నకు సమాధానం మీరే కామెంట్ చేయండి.